Hi, VS. Welcome to Market Madi. మేము ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ సండే మేము నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుందనేది పోస్ట్ చేస్తూ ఉంటాం. ఈ వారం కూడా అంటే రేపటి నుంచి ఫ్రైడే వరకు ఎలా ఉంటుందనేది పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తున్నాం ఇక్కడ. బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది 47,421 దగ్గర క్లోజ్ అయింది. అది -67 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. అది ఫ్యూచర్ క్లోజ్ అయింది 47,607 దగ్గర క్లోజ్ అయింది. ప్రీమియం 186 పాయింట్స్ ప్రీమియం ఉంది. పుట్ కాల్ రేషియో బ్యాంక్ నిఫ్టీది 0.67 ఉంది. అది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నారు, కానీ ఏదో ఒక లెవెల్ దగ్గర బౌన్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ పుట్ కాల్ రేషియో ఉంటే. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అయింది 24,420 244 అది 24,420 షేర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అయినాయి ఇన్ లాంగ్ అన్వైండింగ్లో. అంటే ఇంతకుముందు ఈరోజు ఎక్కువ ఉండేవి, ఇప్పుడు కొంచెం తగ్గిందంటే రేపు ఏమైనా మార్నింగ్ డౌన్ కానీ ఓపెన్ అయితే పొరపాటున కూడా వెంటనే దాన్ని బై చేసే ఛాన్స్, అంటే వెంటనే దాన్ని సెల్ చేసే రిస్క్ తీసుకోకండి. కొద్దిసేపు వెయిట్ చేస్తే మీకు పాసిబిలిటీ ఆఫ్ షూటింగ్ అప్ప లేదా అనేది ఏ సంగతి క్లియర్గా తెలుస్తుంటుంది. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది అసలు ఏంటిది బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎలా ఉండబోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనేది మనం ఒకసారి ఈ వీడియోలో చెక్ చేసుకుందాం. ఈ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూసుకుందాం ఫస్ట్. ఇక్కడ మీకు బ్యాంక్ నిఫ్టీ మా లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళకి మేము లైవ్ ట్రెండ్ చార్ట్స్ ఇస్తున్నాం. దీంట్లో మీకు ఇంట్రాడే ప్లస్ టీసీఆర్ లెవెల్స్ ఆల్రెడీ పక్క పక్కనే ఉంటాయి. మీకు ఇంట్రాడే తీసుకుంటే మీరు చూడండి, మొన్న ఏమైందో మనం ఫ్రైడే రోజు ఒకసారి చెక్ చేసుకుందాం. ఫ్రైడే రోజు ఓపెన్ అయింది మీకు 47,555 దగ్గర ఓపెన్ అయింది. అంటే 47,555 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్ళింది. ఎక్కడి వరకు వెళ్ళింది చూడండి, సెకండ్ లెవెల్ 47477కి వెళ్ళింది, 47399కి వెళ్ళింది. అక్కడి నుంచి చూడండి, ఎప్పుడైనా సరే మీరు బై చేయాలి అనుకుంటే, ఎప్పుడైనా సరే ఫ్యూచర్ కానీ ఏదైనా బై చేయాలనుకుంటే మనకు దీంట్లో ఫ్యూచర్ కూడా ఇస్తుంటాం. ఫ్యూచర్ బై చేయాలనుకుంటే మీకు సెకండ్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు కానీ బై కానీ చేస్తే డౌన్ 7 లో 2 దగ్గర ఉన్నప్పుడు కానీ బై చేస్తే మీకు కొంచెం మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. చూడండి, లో 2కి వెళ్ళింది, టచ్ అయింది, బౌన్స్ బ్యాక్ అయింది, లో 1కి వచ్చింది, లో 1 నుంచి ఓపెన్కి వచ్చింది, ఓపెన్ నుంచి హై 1కి వచ్చింది, హై 1 నుంచి హై 2 నుంచి ఆల్మోస్ట్ హై 3 దగ్గరికి వెళ్ళింది, 870 హై 3. అది 854 వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ వచ్చింది, హై 2కి వచ్చింది, అక్కడి నుంచి హై 1కి వచ్చింది, మళ్ళీ హై 2 దాటింది, మళ్ళీ హై 1కి వచ్చింది, ఓపెన్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ పైకి హై 2 వరకు వెళ్ళింది. చూడండి ఎలా మూవ్ అవుతున్నదో. ఇక్కడ ఏంటంటే మీకు క్యాండిల్ స్టిక్ చార్ట్స్కి దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే, క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో అసలు మీకు ఏం జరుగుతుంది, ఏ లెవెల్ దగ్గరికి వెళ్తుంది, ఎక్కడ ఓపెన్ అయింది, అసలు ఈ పిక్చరే మీకు ఐడియా ఉండదు. ఏదో గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ వస్తూ ఉంటుందని వాటి వెనక పడుతుంటారు, వాటి ప్యాటర్న్స్ వాటి మీద తలబద్దలు కొట్టుకుంటారు. ఇక్కడ అట్ట కాదు, మీరు ఏం చేస్తున్నారు అనేది మీకు చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత కింద లెవెల్ ఏ లెవెల్ దగ్గరికి వచ్చింది, ఏ లెవెల్ దగ్గర నుంచి ఎక్కడికి వస్తున్నది, లెవెల్ బ్రేక్ అయితే ఎక్కడికి వస్తుంది మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. లెవెల్ క్రాస్ అయితే ఏమవుతుందంటే పై లెవెల్ తెలుస్తుంటుంది. సో లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత పై లెవెల్ దగ్గర మీకు హైయెస్ట్ లెవెల్లో ఉంటే అక్కడి నుంచి కిందకు వస్తుంటే మళ్ళీ నెక్స్ట్ ఏ లెవెల్ దగ్గరికి వస్తుంది. ఇవన్నీ మీకు చాలా క్లియర్గా లెవెల్ ఆఫ్టర్ లెవెల్ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ తెలుస్తూ ఉండేది. ఇది మీకు మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఇవి. ఇది ఇంట్రాడే. ఇది ఇప్పుడు మనం రైట్ సైడ్కి వస్తే మనం టీసీఆర్ లెవెల్ చార్ట్స్ ఇవి. మన చార్ట్ మన ఫ్రైడే రోజు ట్రేడింగ్ టీసీఆర్లో ఎక్కడ ఓపెన్ అయింది, టీసీఆర్లో మనకి టీసీఆర్లో చూడండి ఓపెన్ అయింది 47,555 దగ్గర ఓపెన్ అయింది. అంటే మీకు లో 1 లో 2 మధ్యలో ఓపెన్ అయింది. లో 2 మధ్యలో ఓపెన్ అయ్యి పై ఎక్కడికి వచ్చింది, మళ్ళీ లో 1 వరకు వచ్చింది, అంటే 47,823 వరకు వచ్చింది. అక్కడి నుంచి మెల్లగా చూడండి, దాన్ని బ్రేక్ అయిన తర్వాత కిందకి వస్తే ఎక్కడికి వచ్చింది, 47,286కి వచ్చింది. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర డే లో వచ్చేది 47,313, అది 286 ఇస్ లో. అక్కడి నుంచి మెల్లగా పైకి వచ్చేది 47,449 దగ్గర క్లోజ్ అయింది. ఇది 47,449 దగ్గర క్లోజ్ అయింది. ఈ టీసీఆర్ లెవెల్స్ మీకు పక్కన ఎందుకు ఇంపార్టెంట్ అంటే, టీసీఆర్ బ్రేక్ అవుతుంది అనుకోండి, మీరు డైరెక్ట్గా దీన్ని సెల్ చేస్తే ఇక్కడ వరకు వస్తుంది అనేది షూర్. ఒకవేళ మీరు ఒక 1 డే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలన్నా టీసీఆర్ కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ చేస్తే మీకు డైరెక్ట్ కిందకు వచ్చేసే అవకాశం చాలా ఎక్కువ, డౌన్ ఓపెనింగ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఈరోజు మనం ఈరోజు క్లోజింగ్ కనుక మీరు ఫ్రైడే రోజు క్లోజింగ్ వచ్చేది కరెక్ట్గా టీసీఆర్ పైన క్లోజ్ అయింది అనుకోండి, ఒక 20-30 పాయింట్ పైన ఓపెన్ అయింది అనుకోండి, మీరు అటువంటి టైంలో మీరు క్యారీ ఫార్వర్డ్ చేసినా నెక్స్ట్ డే ఓపెనింగే డైరెక్ట్గా టీసీఆర్ పైన ఓపెన్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దట్టు ప్రిఫరబుల్లీ ఫస్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో మీరు చూసుకొని ట్రేడ్ చేసుకుంటే మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఫ్రీగా ట్రేడ్ చేసి, అంటే ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్లో. క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో
వాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళైనా, పిహెచ్డి చేసినా, ఇంజనీరింగ్ చేసినా, ఎంటెక్ చేసినా, ఇంటర్మీడియట్ అయినా, ఏదైనా సరే క్యాండిస్టిక్ చార్ట్స్లో అది ఎవ్వరికి అర్థం కాదు. ఎవ్వరికి అర్థం కాదు. ఎవరైనా అర్థమైంది అనుకుంటే వాళ్ళ కర్మ అంతే. ఎందుకంటే అది భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఎవరికైనా సరే ఏ ట్రేడర్కైనా సరే, ఏ ఇన్వెస్టర్కైనా సరే, ఏ అనలిస్ట్కైనా సరే కూడా చెప్తున్నా, వాళ్ళకంటూ ఒక మనస్సాక్షి ఉంటుంది, అంటే కాన్షియస్ ఉంటుంది. వాళ్ళ కాన్షియస్ని క్వశ్చన్ చేసుకోండి. ఆ క్యాండిల్స్టిక్ చార్ట్స్ ఎవరికైనా అర్థమవుతాయని చెప్పారు. ఎవరికి అర్థం కావు. పని ఎవరికైనా అర్థమవుతుందని చెప్పి తెలిస్తే యూ కెన్ టేక్ దిస్ యాజ్ ఓపెన్ ఛాలెంజ్. నేను ఎక్కడికైనా వస్తాను ఓపెన్ డిబేట్లో. ఇక్కడ దే కెన్ డిస్కస్ విత్ మీ. నాకు ఆ క్యాండిల్స్టిక్ చార్ట్స్, ప్యాటర్న్స్, ఇండికేటర్స్ అవన్నీ నాకు ఫుల్ తెలుసు. వాటి ఫార్ములాస్ కూడా తెలుసు. ఐ కెన్ డైరెక్ట్లీ టెల్ దెమ్ ఇట్ దే డోంట్ వర్క్. అది దానికి సంబంధించింది. క్యాండిల్స్టిక్ చార్ట్స్కి మన దానికి సంబంధించింది. అర్థం కాని క్యాండిల్స్టిక్ చార్ట్స్ కావాలా, అర్థమవుతూ మనం ఏం చేస్తున్నామో తెలిసే ట్రెండ్ లెవెల్ చార్ట్స్ కావాలనేది మీరు సింపుల్గా చూసుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ మనకు మెయిన్ ఇష్యూ ఏమొస్తుంది, ఆప్షన్స్ ట్రేడ్ చేస్తారు. 90% ఆఫ్ ద ట్రేడర్స్, ఇంటర్డే ట్రేడర్స్ కానీ ఏ ట్రేడర్ సరే ఆప్షన్స్ ట్రేడ్ చేస్తారు. ఆప్షన్ ట్రేడ్ చేసే వాళ్ళు ఏం చేయాలంటే, ఇక్కడ సెలెక్ట్ చార్ట్ టైప్ అనేది కదా, దాంట్లో 2 చార్ట్స్ అని సెలెక్ట్ చేసుకొని ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో మీరు ఒక కాల్, ఒక పుట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఈ విధంగా ట్రేడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంది 47,500 కాల్, 47,500 పుట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బేస్ అంటే 47,555 దగ్గర ఓపెన్ అయింది కాబట్టి నేను ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాను. ఓపెన్ అయిన తర్వాత ఏమైంది చూడండి, 450 దగ్గర కాల్ ఓపెన్ అయింది, 390 దగ్గర పుట్ ఓపెన్ అయింది. 450 దగ్గర కాల్ ఓపెన్ అయ్యి కొంత కిందకు వచ్చింది. అక్కడి నుంచి చూడండి నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయింది, ఓపెన్కి వెళ్ళింది. ఓపెన్ వెళ్ళిన తర్వాత ఓపెన్ క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత నేరుగా ఓపెన్ క్రాస్ అయిన తర్వాత కానీ మీరు కానీ బై చేస్తే మీకు గ్యారంటీగా మనీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఓపెన్ క్రాస్ అయిన తర్వాత చూడండి ఎక్కడికి వెళ్ళిందో, 450 దగ్గర ఉన్నది నేరుగా 581కి వెళ్ళింది. 581 దాటి నేరుగా 633కి వెళ్ళింది. అక్కడి నుంచి బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత చూడండి 581, అక్కడి నుంచి 450, అక్కడి నుంచి 318, అక్కడి నుంచి 290, 290 తర్వాత మళ్ళీ 318, అక్కడి నుంచి పైకి వచ్చింది. ఇక్కడ ఇంకొక లెవెల్ ఏదో ఉండుంటుంది కంపల్సరీగా, అంటే 450, 450 ప్లస్ 130 అంటే ఇక్కడ 450, ఇక్కడ 400 ఏదో లెవెల్ ఉంటుంది కంపల్సరీగా. ఇక్కడ లెవెల్లో ఫామ్ అవ్వలేదు ఎందుకు. ఇక్కడ మీకు ఈ లెవెల్ వరకు వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ కిందకు వచ్చి డైరెక్ట్గా చూసుకుంటే క్లోజ్ అయింది. 295 దగ్గర ఇది క్లోజ్ అయింది. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మీరు మార్నింగ్ అయితే మీరు ఆప్షన్ సెల్లర్స్ అయితే మీరు ఈ రైట్ సైడ్ ఓపెన్ బ్రేక్ అవుతున్న దాన్ని సెల్ చేసుకోవాలి. మీరు 390 దగ్గర కానీ సెల్ కానీ చేస్తుంటే అది 275, 251, 214 అండ్ 192కి వచ్చింది. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవడం మొదలుపెట్టింది అప్ టు 275. మళ్ళీ కిందకి 214కి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ 275కి వెళ్ళింది. అక్కడి నుంచి డైరెక్ట్గా 310, తర్వాత 469, అక్కడి నుంచి మళ్ళీ కిందకి ఎక్కడి వరకు వచ్చిందో ఈ టైప్లో మూవ్ అవుతుంటుంది. సో మీరు ఆప్షన్ బయర్స్ అయితే మీరు ఒక కాల్, ఒక పుట్ సెలెక్ట్ చేసుకొని కాల్ ఓపెన్ క్రాస్, ఆప్షన్ బయర్స్ అయితే మీరు కాల్ కానీ ఓపెన్ క్రాస్ అవుతుంటే మీరు కాల్ బై చేయండి. పుట్ కానీ ఓపెన్ క్రాస్ అవుతుంటే మీరు పుట్ బై చేయండి. గ్యారంటీగా మోస్ట్ ఆఫ్ ద డేస్లో మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మన దీనికి సంబంధించింది, మన ఆప్షన్ ట్రేడర్స్ సంబంధించింది. మీరు మా లైవ్ బైసెట్ సిగ్నల్స్ కానీ ఫాలో అవుతుంటే మేము ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే, మేము ఫస్ట్ వచ్చిందే మేము ఈ లైవ్ బైసెట్ సిగ్నల్స్ తోటే వచ్చాము. మేము వీటిని బేస్ చేసుకొని వచ్చాము. ఈ లైవ్ బైసెట్ సిగ్నల్స్ కానీ మీరు కానీ డైరెక్ట్ కానీ ఫాలో అవుతుంటే టాప్లో ఏది వస్తుందో దాన్ని బై చేసుకోండి. మేము సెన్సెక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఇన్ని ఇచ్చినాము. ఇప్పుడు టాప్లో ఏమొస్తుందో దాన్ని బై చేసుకోండి. దాంట్లో మీకు గ్యారంటీగా పాసిబిలిటీ, అంటే ఒక 5 నిమిషాలు కానీ మీరు కానీ బై చేస్తే అది కొంచెం కిందకి వెళ్ళినా ఎండ్ ఆఫ్ ది డేకి అది పైకే వస్తుంది. టాప్లో అనేది ఎప్పుడైనా సరే మీకు రెగ్యులర్గా దీంట్లో ఉంటుంది, అంటే ఎండ్ ఆఫ్ ది డేకి అది ప్లస్లోనే ఉంటుంది. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఇది మన లైవ్ బైసెక్కి సంబంధించింది. రైట్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేది మీకు ఆల్ 5 ఇండస్ట్రీస్ ఉంటాయి. వీటిని చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. మీరు మా పాత లైవ్ బైసెట్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయితే మీరు తప్పకుండా మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెన్యూ చేసుకోండి. లేదంటే కమింగ్ డేస్ ఆర్ గోయింగ్ టు బి చాలా టఫ్గా ఉంటాయి. అంటే ఎలక్షన్స్ ఎండింగ్కి వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ ఎండింగ్లో అబ్నార్మల్ వాలటిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకోసం మీకు గైడ్ చేయగలిగే ఒకటే ఒక టూల్ ఏదైనా ఉందంటే అది మా లైవ్ బైసెట్ సిగ్నల్స్ టూలే. ఎస్పెషల్లీ మా చార్ట్స్, ఆ లైవ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీసీఆర్ లెవెల్స్ అండ్ ఇంటర్డే లెవెల్స్, అవి మాత్రమే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. So subscribe to Market Madi if you are happy with this. Thank you.